భార్యను భర్త అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం కాపవరంలో చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన సురేంద్ర, ఉషా గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. 6 నెలలుగా సురేంద్ర కాపవరంలోని పౌల్ట్రీలో పనిచేస్తుండగా ఉషా హైదరాబాద్లో పనిచేస్తోంది. 2 రోజుల క్రితమే భార్య ఉషను సురేంద్ర తీసుకువచ్చినట్లు స్థానికులు తెలిపారు. సురేంద్ర పనికి రాకపోవడంతో తోటి కార్మికులు వెళ్లి చూడగా ఉషా రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ తేతలి పౌల్ట్రీ అని చెప్పేసి ఉంది. ఆ తేతలి పౌల్ట్రీలో పనిచేయడానికి వచ్చిన ఈ ఒడిశాకు చెందిన సురేంద్ర బగర్ అని ఎవరైతే ఉన్నాడో అతను తన భార్యని హత్య చేసినట్టు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడికి వచ్చాం. ఈ సురేంద్ర బగర్ అనే అతను ఒడిశాకు చెందిన ఇతను యాక్చువల్ 6 నెలల నుంచి ఇక్కడ పనిచేస్తుంటే తర్వాత మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత మన శుక్రవారం ఉషా యొక్క అన్న అమ్మాయిని అలాగే వాళ్ళ బ్రదర్ తో పాటు శుక్రవారం నైట్ ఇక్కడికి వచ్చాడని చెప్పి చెప్తున్నా ఉన్నారు. శనివారం రాత్రి 2 గంటలకి కొంచెం మెంటల్ కండిషన్ మరి లేదా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, బయటకు వచ్చి నన్ను ఎవరు చంపేటాకు వస్తారు, పట్టుకోవడానికి వస్తారని చెప్పి కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే వెంటనే వాళ్ళ బ్రదరు అమ్మాయి ఎవరైతే ఉషా చనిపోయిన అమ్మాయి ఉందో ఉషా ఎక్క వీళ్ళిద్దరు కలిపి లోపలికి తీసుకెళ్లిపోయారు. బ్లడ్ స్టెయిన్స్ తో ఉన్న బట్టలతో అది బయట తిరగటం చూసి ఏం జరిగిందని చూస్తే ఇక్కడ ఎవరైతే ఆవిడ భార్య ఉందో ఉషా ఎక్క అనేది అమ్మాయి బ్లీడింగ్ ఇంజరీస్ తో చనిపోయి ఉండటం చూసి వెంటనే పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకు చంపాడు, ఏంటి కారణం ఏంటి అనేది తర్వాత ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది.